సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగర్రాయి గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. తమ పొలాలకు వెళ్లే రూట్లో బ్రిడ్జి కోసం మోకాల లోతు నీటిలో దిగి నిరసన తెలిపారు అన్నదాతలు. ఇటీవల కురిసిన వర్షాలకు గండిపడిన ప్రాంతం నుంచి వెళ్లలేక అవస్థలు పడుతున్నామని చెబుతున్నారు. గతంలో 2-3 సార్లు తమ సొంత పైసలతో గండి ప్రాంతానికి తాత్కాలిక రిపేర్లు చేసుకున్నామని అంటున్నారు. ప్రతిరోజు పొలాలకు వెళ్లడానికి నరకం చూస్తున్నామని, ట్రాక్టర్లు వెళ్లాలంటే రహదారి సరిగ్గా లేదంటున్నారు. పొలానికి యూరియా చల్లాలంటే వాటిని తీసుకెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇరిగేషన్ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. మేము మొరగొట్టుకున్నా కూడా పోయిన సంవత్సరం పెద్ద వర్షాలు వచ్చినప్పుడు కూడా మేము ఎన్ఎస్పీ ఏఈ గారికి వాళ్ళకి కూడా తెలియజేసినా కూడా చూసిపోయారు, కానీ మాకు సంబంధం లేదని వెళ్ళిపోయారు వాళ్ళు. అయినా కూడా మేము సొంత ఖర్చులతోటి ఊహలు వేసుకొని పోసుకుంటే మొన్న ఆగస్టు 6వ తారీఖు వచ్చినటువంటి పెద్ద వర్షానికి తెగి పోయిన, దీనికి పైన ఒక జాలుగాల ఉండటం వల్ల ఈ దాదాపు 600 ఎకరాల నీళ్లు కూడా వచ్చేసి ఈ కలవర్టు మీద పడటం వల్ల తాత్కాలికంగా నిర్మించుకున్న కలవర్టు కూలిపోయి గోన్ల మొత్తం కూడా పక్కన పొలాల్లోకి కొట్టుకొని పోయినాయండి. మేము నాట్లు వేసుకోవడం ఇబ్బందిగా అవుతుంది. ట్రాక్టర్లు పోయే పరిస్థితి లేదు, ఆడవాళ్ళు పోయే పరిస్థితి లేదు, మగవాళ్ళు పోయే పరిస్థితి లేదు. మందు కట్టలు పోవాలన్నా కూడా, ఏ చేయాలన్నా కూడా మేము అందులోకి దిగి మొక్కల లోతు వరదల నుంచి పోవాల్సి వస్తుందండి. మొన్న ఒక రోజు ఒక 2 మందు కట్టలు కూడా కొట్టుకొని పోయినాయండి. అందులోకి వెళ్ళిపోవడం వల్ల చాదగాక పడిపోయారు, అల్ల కరిగిపోయినాయి. కానీ దయవుంచి మా ఈ గండిని పరిశీలించి మాకు శాశ్వత పరిష్కారం, సన్నకారు రైతులం అండి, 400 ఎకరాల రైతులం అండి. మేము అందరం కూడా అక్కడ అందరం చిన్న రైతులం, చాలా చిన్న రైతులం, పెద్ద రైతులం కూడా కాదు. కాబట్టి దయవుంచి మమ్మల్ని పరిశీలించి మాకు తగు న్యాయం చేసి ఒక శాశ్వత పరిష్కారం అయ్యే విధంగా చూడవలసిందిగా కోరుతున్నాం. వరద వచ్చి ప్రతి ఆగస్టులో వర్షాకాలంలో విపరీతమైన వర్షం వచ్చి వరద మొత్తం కూడా పైనుంచి ఒక 400-500 ఎకరాలు భూములు రైతులు చేసుకుంటున్నారు. అది గండిబడి ప్రతిసారి కూడా ఇబ్బంది పడుతున్నాం. మేము సొంత ఖర్చులు వేసుకొని గండి బుడుపుకుంటున్నాం, గోన్లు వేసుకుంటున్నాం. అయినా ఆగట్లేదు. వర్షం వచ్చినప్పుడల్లా దిగిపోతుంది, ఇబ్బంది పడుతున్నాం. ట్రాక్టర్లు పోవాలన్నా, మందు కట్టలు పోవాలన్నా, పిల్లలు పోవాలన్నా, ఆడవాళ్ళు పోవాలన్నా ఇబ్బంది పడుతున్నాం. చాలా ఖర్చు పెట్టుకొని 2 సార్లు కూడా వేయించినాం. 3వ సార్లు అయింది. గోన్లు మొత్తం కొట్టుకొని పోతున్నాయి, వరద ఫుల్గా వస్తుంది. దయచేసి మా యందు రైతులు కనుకరించి ఒక చిన్న బ్రిడ్జి లాంటిది ఏర్పాటు చేసి మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం. అటు నీళ్లు ఇటు నీళ్లు వచ్చేసి మధ్యలో కాలం ఉండటం వల్ల ఆ వరద అనేది తట్టుకోలేక ఈ బ్రిడ్జి శాశ్వతంగా ఇప్పుడు ప్రతి సంవత్సరం మేము రైతులం ప్రతి సంవత్సరం కూడా చేసిన పంట దానికే జరిగిపోతుందండి. కట్టలు కానీ, మందుల కట్టలు కానీ ఆడవాళ్ళు మరి శ్రేణికి పోలేని పరిస్థితిగా ఉంది. గత రాజకీయ నాయకులు కూడా వచ్చారు, గత ఉన్న వాళ్ళు కూడా చూశారు. ఎన్నిసార్లు చూసినా ఇది అట్లనే మా యావరేజ్గా పోతుంది తప్ప మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు. మేము చేసిన పంట సొంత ఎకరానికి ఎంత వేసుకొని చాలా బాగు చేసినాం. అయినా కానీ దాన్ని పరిష్కారం లేక అయిపోతుంది. ప్రతి ఆగస్టు నెల వచ్చేసరికి ఒక వరదకి ఏదన్నా ఒకటి ప్రతి సంవత్సరం ఎట్లా అవుతుంది. ప్రతి మనిషి 5,000-6,000 వేసుకొని చేస్తున్నాం. అయినా కానీ మాకు ఫలితం దక్కట్లేదు. ఈ అధికారులు స్పందించి ఈ బ్రిడ్జిని శాశ్వత పరిష్కారం చేయవలసిందిగా మీ ద్వారాగా మేము ఆ రైతుల పక్షాన మేము కోరుకుంటున్నామండి.